హాయ్. గుడ్ ఈవెనింగ్ ఆల్. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా. జనవరి 22 మార్నింగ్ వీడియో చేసినా మీకు చూసారో లేదో. ఓకేనా. యాక్చువల్‌గా మనం అనుకున్నది జరిగిందా లేదా ఈరోజు చూద్దాం మొత్తం ప్రతి ఒక్కటి. రేపు ఏం జరుగుతుందో కూడా చూద్దాం మార్కెట్‌లో. ఓకేనా. యాక్చువల్‌గా నేను మార్నింగ్ మీకు చెప్పాను అనమాట. ఏమని ఎక్స్టర్నల్ లిక్విడిటీ కరెక్ట్ అయింది మార్కెట్. అంత మూవ్‌మెంట్ అనేది ఉండదు, కొంచెం స్లోగానే ఉంటదని చెప్పేసాను అనమాట. ఓకేనా. సో, అదే విధంగా మార్కెట్ అనేది స్లోగానే ఉందనమాట. ఓకేనా. ఇలా వచ్చి పైకెళ్లారు. అండ్ పైకెళ్తుందనే కొంచెం చెప్పాను అనమాట. ఓకేనా. మోస్ట్‌లీ మనకు బోత్ సైడ్స్ ఆపర్చునిటీ ఉన్నాయి. బట్ మోస్ట్‌లీ మనం చెప్పలేం. కిందకి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. మోస్ట్‌లీ మనం 2 పక్కలు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నేను మెయిన్ మీకు చెప్పాను, మీకు సిఆర్‌టీ మెథడ్ అని చెప్పేసుకొని డే టైమ్ ఫ్రేమ్‌లో ఒకటి చెప్తాను మీకు. డే టైమ్ ఫ్రేమ్ అని చెప్పి ఇక్కడ వచ్చి మనకి బాడీ క్లోజ్ చేశారు. సో, మనకి గిఫ్ట్ నోట్లు చూద్దాం సేమ్ ఇలాగే దీంట్లో. ఓకేనా. ఇక్కడ ఏం చేశారు మనకి ఇక్కడ గిఫ్ట్ నోట్లు వచ్చి మనకి ఏం చేశారంటే ఇక్కడ వచ్చి బాడీ క్లోజ్ చేయలేదన్నమాట. ఓకేనా. అయితే ఏమైంది స్విప్ చేసేళ్ళారన్నమాట లోపలికి. సో, మీకు మార్నింగ్ ఫిబ్ వేసారనమాట. ఫిబ్ వేసిన దీని హై నుంచి లోకి ఇస్తే మనకి 50% మార్కెట్ వస్తారని చెప్పాను అనమాట. ఓకేనా. దాని నియర్ బై వచ్చారనమాట మార్కెట్‌లో. బట్ యాక్చువల్‌గా డే అనేది ఇంకా ఎండ్ కాలేదనమాట. ఇది లైవ్‌లో పోతున్నారు. ఇక్కడ కనబడుతుంది మీకు 8 అవర్స్ అని కనబడుతుంది కదా. ఇది ఈరోజు ఈవినింగ్ నైట్ ఒక 2:00 ఇది క్లోజ్ అవుతుంది అనమాట. 2 అట్లా. అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఇది ఎక్కడ దాకా వచ్చి క్లోజ్ అయిందని చెప్పేసి. ఓకేనా. ఇది 50% రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. బట్ కానీ ఇన్ కేస్ మనకి పూర్తిగా డౌన్ ట్రెండ్ కాదు. ప్రెజెంట్ లిక్విడిటీ లేదు కాబట్టి మార్కెట్ లిక్విడిటీ ఫామ్‌లోకి కొంచెం స్లోగా ఉంటారు. మార్కెట్‌లో మోస్ట్‌లీ మనకి ఈ ఉంది కదా, హై ఉంది కదా ఇక్కడ. ఈ యొక్క హైని మనం లేపుతారు మార్కెట్‌లో. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సిఆర్‌టీ మెథడ్‌లో ఇప్పుడు ఈ రోజు లోను లేపేస్తారు మార్కెట్‌లో. యాక్చువల్‌గా ఇక్కడ కనబడుతుంది కదా మీకు. దీన్ని రిమూవ్ చేసుకుంటా నేను. ఇక్కడ లోను లేపేస్తారు కాబట్టి మనకు మోస్ట్‌లీ ఈ యొక్క హైని నెక్స్ట్ టార్గెట్ వాళ్ళకి ఈ యొక్క 9 లేపుతారన్నమాట పక్కా వాళ్ళు. ఓకేనా. సో, ఇక్కడ ఇది దీన్ని లేపుతారన్నమాట పక్కా వచ్చి మన మార్కెట్‌లో. ఓకేనా. ఇది ఒకే రోజు వచ్చి లేపుతారా బ్రో అంటే కాదనమాట. ఏం చెప్పలేము. ఒకేసారి రావచ్చు, లేకపోతే నెక్స్ట్ డే ఇంకోటి ఇట్లా సైడ్ వైస్‌లో వెళ్తుంది. ఓకేనా. ఇలా వెళ్తుంది. దాని కూడా రావచ్చండి మార్కెట్‌లో. ఓకేనా. నేను ఇంకా లో టైమ్‌కి వెళ్ళి చూపెడతాను మీకు ఎలా సినారియోస్ జరుగుతుంది చెప్పేసుకొని. ఓకేనా. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో మనం చూసామంటే ఈ బ్లాక్ లైన్ ఉంది కదా. ఇది మనకి ఆ డే హై అనమాట. దాన్ని లేపుతారన్నమాట మార్కెట్‌లో పక్క వెళ్ళేసి పైకెళ్ళేసి. ఓకేనా. సో, అది ఎలా సిఆర్‌టీ మెథడ్ ప్రకారంగా అది తీసుకోవాలి. చూద్దాం ఓకే తీసుకున్నారో లేదో అనేసి. మార్కెట్ ఏంటంటే స్లోగా వెళ్తుంది మార్కెట్. ఇక్కడ కన్సల్టేషన్ అయితే ఇలా కొంచెం అప్ ట్రెండ్‌లో వెళ్తారన్నమాట మార్కెట్‌లో. లేదంటే సేమ్ మనకి ఇక్కడ ఫార్మ్ చేశారు కదా. ఈ విధంగా ఇక్కడ ఇవి ఎలా అయింది 1 వీక్ దాకా ఎలా ఇక్కడ కన్సల్టేషన్ చేసి మొత్తం మార్కెట్‌ని ఇలా తిప్పారు. సేమ్ మార్కెట్‌లో ఇక్కడ కూడా అలాగే తిప్పొచ్చు అనమాట. మార్కెట్‌లో ఇలా కన్సల్టేషన్ చేస్తూ లేకపోతే కొంచెం అటు ఇటు అనేసి. మోస్ట్‌లీ మనకి ఈ 1 అవర్ సప్లై ఉంది కదా ఇక్కడ. ఇది ఫ్రెష్‌గా ఉందన్నమాట యాక్చువల్‌గా. ఓకేనా. మేబీ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్‌లో మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఫాలోయింగ్ చూడాల్సి అనమాట. ఇక్కడ నుంచి మనకి పెద్ద ఫాలోయింగ్ చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మంత్ మనకి బడ్జెట్ వస్తుందన్నమాట. ఓకేనా. బడ్జెట్ కోసం ఇక్కడ ఏమన్నా కొంచెం ప్లాన్స్ చేస్తారన్నమాట వాళ్ళు. ఓకేనా. ఐ మీన్ మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. మోస్ట్లీ ఈ డిమాండ్కి వచ్చేస్తుంది. ఓకేనా. ఈ డిమాండ్ ఉంది కదా చూపెడతా మీకు. ఈ డిమాండ్కి వచ్చేస్తారన్నమాట మోస్ట్లీ. ఇక్కడ నుంచి ఏమన్నా ఐ మీన్ ఎలక్షన్ అదే ఇట్లా బడ్జెట్ అప్పుడు ఏమన్నా మూవ్మెంట్ అనేది పైకి తీసుకెళ్తారో చూద్దాం. పైకి వెళ్తారో లేకపోతే ఇలా కిందికి వెళ్ళిపోతారో ఇంకా అనేది చూద్దాం మార్కెట్‌లో. ఓకేనా. నెక్స్ట్ అది టెక్నికల్‌గా అయితే మనకి వాళ్ళు చెప్తారన్నమాట ఏం జరుగుతుందని చెప్పేసి. ఇన్ కేస్ మనకి బడ్జెట్‌లో కానీ ఏమన్నా మంచి జరిగింది అనుకుందాం. ఓకేనా. ఇది ఆల్ టైమ్ తీసుకెళ్ళి కొడతారన్నమాట. ఓకేనా. మనం ఐ మీన్ ఇక్కడ పైన కదా ఈ పైకి వెళ్తారన్నమాట. తీసుకెళ్ళి ఇన్ని రోజులు పడిన ఫాల్ మొత్తము ఇన్ని రోజులు మొత్తం ఇంత పడింది కదా ఇలా మార్కెట్ ఎంత పడింది కదా. దీన్ని మొత్తం అట్లీస్ట్ ఒక 1 మంత్‌లో అలా కవర్ చేస్తున్నాడు. 1 మంత్ 2 డేస్ అలా కవర్ అప్ చేస్తున్నాడు. అంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడు మార్కెట్‌లో. చూద్దాం అవన్నీ నెక్స్ట్ అప్‌కమింగ్ డేస్‌లో చూద్దాం మొత్తం ప్రెజెంట్ మార్కెట్‌లో. ఓకేనా. ప్రెజెంట్ అయితే మార్కెట్ మనకు అంత దూరం అవసరం లేదు కానీ ప్రెజెంట్ ఇప్పుడు చూద్దాం మార్కెట్ ఏం జరుగుతుందనేసి. ఓకేనా. బ్రీజ్ సినారియోస్ అనమాట. మీరు వెయిట్ చేసి మార్కెట్‌లో తీసుకోండి ఎంట్రీ సినారియో. ఓకేనా. నేనంటే ఇప్పుడు మీకు కౌంటర్ ఇస్తున్నప్పుడు కొంచెం తక్కువ లాట్లు యూస్ చేసుకోండి. మూవ్‌మెంట్స్ అంత ఎక్కువ ఉండదు. మోస్ట్లీ ఎందుకంటే సైడ్ వేస్‌లో ఉంటుంది కాబట్టి. సైడ్ వేస్ ఎందుకు ఉంటుందంటే లిక్విడిటీ ఫార్మ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఓకేనా. సో, మనకొచ్చింది ఈ 1 అవర్ సప్లై అనేది ఇది. ఈ 1 అవర్ సప్లైలో మనకు వ్యాలిడ్ అనమాట. ఇటు దాకా వస్తుంది. ఇటుకొచ్చిన పెద్ద మూవ్ ఉంటుంది కిందికి. సో, ఇది మోస్ట్లీ మనకి చెప్పలేము. ఇదొక సినారియో. ఓకేనా. ఇంకోటి మీకు సిఆర్‌టీ మెథడ్‌లో నేను ఏం చెప్పానంటే ఒకటి ఫిబ్ వేసినాం అనుకో సిఆర్‌టీ మెథడ్‌లో ఇది డే హై, ఇది డే లో కదా. సో, మనం దీని నుంచి దిగేసాం అనుకో దీనిలో 50% మనకి ఏంటి ఇది. ఓకేనా. 50% వేసేసామంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉంది కదా ఈ బ్లాక్ అనమాట. నేను మార్నింగ్ వీడియో చెప్పింటా ఈ 50% బ్లాక్ అనేది. ఇక్కడ నుంచి మార్కెట్ పడడానికి అవకాశాలు ఉంటుంది అనమాట. ఓకేనా. సిఆర్‌టీ మెథడ్‌లో ఫస్ట్ టార్గెట్ వచ్చి మనకి ఎలా అంటే 50% బాడీ ఉంటుంది. బాడీలో 50% మనకి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఫైనల్ టార్గెట్ వచ్చి మనకి హై అనమాట. ఓకేనా. సో, ఇది మన మార్కెట్‌లో ఇప్పుడు చూద్దాం రేపు శనివారం ఏం జరగచ్చు అంటే ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రెజెంట్ ఒక హై అనమాట. ఈ రోజు ఒక హై అనమాట. ఓకేనా. సో, దీని రెండు మనం లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి రేపు మార్నింగ్ ఇక్కడ బ్రేక్ అవ్వగానే సపోర్ట్ బ్రేక్ అని చెప్పి చాలా మంది ఎంటర్ అవుతారు.
సో, పోదనమాట మార్కెట్. ఇక్కడ ఏమన్నా చేంజ్ ప్రొడక్ట్ ఇచ్చారంటే మరి ఇక్కడి నుంచి మళ్ళీ డ్రాప్ అయితారు. ఇక్కడ దాకా మనం టార్గెట్ పెట్టేసుకోవాల్సింది. ఇక్కడ ఉంది కదా! ఈ డిమాండ్ ఉంది ఇక్కడ దాకా ఉంటది. సో, ఇన్ కేస్ ఇది ఒకేసారి వచ్చేస్తారంటే డౌటే అనమాట. లిక్విడ్ అనేది చాలా మార్కెట్‌లో చాలా తక్కువుంది. సో, లిక్విడ్ ఫార్మ్ చేయడానికి మాత్రమే ఉంటారన్నమాట మోస్ట్‌లీ. అవి మీరు చూసుకొని స్లోగా మీరు తీసుకోండి మార్కెట్‌లో. కానీ మీరు అవసరం పడకండి. మార్కెట్‌లో వెయిట్ చేసి తీసుకుంటేనే మీరు మార్కెట్‌లో ప్రాఫిటబుల్‌గా ఉంటారన్నమాట. ఓకేనా? సో, ఇదనమాట మార్కెట్ ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఇక్కడ పైకెళ్ళడమో, లేకపోతే మళ్ళీ ఇలా కిందకెళ్ళడం ఏదో జరుగుతది. చూద్దాం. ఓకే. అప్‌కమింగ్ డేస్‌లో మళ్ళీ ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. ఓకేనా? ప్రెజెంట్ అయితే ఇది సినారియోస్. అండ్ మా స్టూడెంట్స్‌కైతే అర్థమవుతది ఇవన్నీ ఏం చెప్తాను, ఏం చెప్పదలుచుకున్నా అని చెప్పేసి. కొత్త వాళ్ళు ఏమన్నా మీకు అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? మీరు ఏమైనా సబ్జెక్ట్ నేర్చుకోకుండా మీరు ట్రేడింగ్ చేశారంటే మొత్తం పోతది. ఓకేనా? మీరు ఎంత సంపాదించినా ఎంత మనీ ఇచ్చినా మీరు మొత్తం లాస్ చేస్తారు అంతే అనమాట. మీరు కాల్స్ అవి అని చెప్పేసి అవన్నీ నమ్మేసుకొని మీరు చేసుకోండి. మీరు ఓన్‌గా ఎప్పుడైతే నేర్చుకుంటారో మీరు అప్పుడే ప్రాఫిటబుల్‌గా ఉంటారు. మీరు అప్పుడే ఆ ట్రేడింగ్ అనేది ఎలా అంటే ఇండివిడ్యువల్ అనమాట. ఒక్కొక్కడి మైండ్ సెట్ ఒక్కోలా ఉంటదనమాట. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఎంట్రీలో నేను ప్రాఫిటబుల్‌గా ఉంటా. ఇంకోడు లాస్‌లో ఉంటాడు. ఇంకోడు ప్రాఫిటబుల్ ఉండి నేను లాస్‌లో ఉంటా. అది డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ అంతే అనమాట. ఓకేనా? సో, అంతేగాని ఇప్పుడు ప్రతి ఒక్కటి అలా జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుందని కాదు. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు అర్థమైతుంది లోపల ఏం జరుగుతుందో. అక్కడ డెసిషన్ అనేది నువ్వు మేక్ చేసుకోవాలనమాట. ఓకేనా? మనం మేక్ చేసుకోవాల్సిన డెసిషన్ అనేది. ఇక్కడ తీసుకోవాలా, తీసుకోకూడదా అని చెప్పేసుకొని. ఓకే. నేను చెప్పినా కూడా మీరు ట్రై చేయకూడదనమాట. ఎందుకంటే మీ కన్ఫర్మేషన్స్ ఉండాలి. ఇది కరెక్ట్‌గానే ఉందా? లేకపోతే ఏమని చెప్పేసి. ఓకేనా? నేను కొన్ని పాయింట్లు మిస్ అయితా. నేను మనిషినే కదా! కొన్ని పాయింట్లు మిస్ అయిపోతా నేను కూడా. ఓకేనా? మీరు ప్రతి ఒక్కటి నేర్చుకొని పెట్టుకుంటేనే మీకు అర్థమైతదనమాట. ఏం చెప్పదలుచుకున్నా అని చెప్పేసి. ఓకేనా? సో, మనకి సిఆర్‌టి మెథడ్ అయితే ఇక్కడ లో స్విప్ చేశారు కాబట్టి మనకి పక్కా నెక్స్ట్ మార్కెట్ పైకెళ్తారని ఒక ఒక 70% ఉందనమాట. ఓకేనా? బట్ మోస్ట్‌లీ ట్రెండింగ్ డౌన్‌లో ఉంది కాబట్టి ఇక్కడ లోపల ఉన్నాయి కదా! ఇక్కడ ఉన్నాయి కదా! సప్లైస్ ఈ లోపల ఉన్నాయి కదా! ఇక్కడ నుంచి మార్కెట్ పడడానికి అవకాశం ఉంటది. బట్ మోస్ట్‌లీ పైకెళ్ళడానికి అవకాశం ఉంటదనమాట. ఓకేనా? సరే చూసి మీరు బోత్ సైడ్స్ రెడీగా ఉండాల్సి ఉంటది. ఓకేనా? 2 పక్కల మీకు ట్రేడింగ్ అనేది ఉంటది. ఆపర్చునిటీస్ ఉంటది. మీరు తీసుకోవాల్సి ఉంటది. ఓకేనా? సరే రేపు మార్నింగ్ నేను ఒకసారి టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇది ఈరోజు ఇంకా డే ఎండ్ కాలేదనమాట. ఇక్కడ ఇంకా 8 అవర్స్ ఉందనమాట మార్కెట్ రన్నింగ్ ఇది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇన్ కేస్ మార్కెట్‌లో ఈ క్యాండిల్ ఉంది కదా! ఇప్పుడు ఇక్కడ ఉంది ప్రెజెంట్. ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇలా బాడీ క్లోజ్ చేశారనుకో ఇంక కిందకి వస్తారనమాట రేపు మార్నింగ్ కూడా. ఓకేనా? సో, అలా కాకుండా మనకి మార్కెట్‌లో ఇలాగ పైకెళ్ళారనుకుందాం. మళ్ళీ మోస్ట్‌లీ మనకి అప్ అండ్ డౌన్ ఉంటదనమాట మార్కెట్ మీద. ఓకేనా? సో, చూద్దాం రేపు ఏం జరుగుతుందని చెప్పేసుకొని. ఓకేనా? సో, ఇది మ్యాటర్. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో మెసేజ్ చేయండి. ఓకేనా? మీరు చూస్తున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు వీడియోస్ అన్నీ. ఓకేనా? అసలు నో ప్రాబ్లమ్. మీరు చూసినా నువ్వు చూడకపోయినా నాకైతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? బట్ ఏంటంటే నేను ఇలా చెప్పడం వల్ల నాకు అక్యురసీ కూడా నాకు పెరుగుతుందనమాట. నేను నార్మల్‌గా అయితే లైట్‌గా చూసుకుంటాననమాట మార్కెట్‌లో అది జరుగుతుందా లేదా అని చెప్పేసి జస్ట్ ఒక చిన్నవి తీసుకొని వదిలేస్తాను. బట్ ఇలా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల నేను కొంచెం ఎక్స్‌ట్రా గడిపి చూసి ఎఫర్ట్ పెట్టి చూస్తాననమాట మార్కెట్‌లో. ఓకే. వీళ్ళకి మన కంటెంట్ మంచిగా ఇవ్వాలి కాబట్టి నేను ఇన్వాయిస్ కొంచెం ఎఫర్ట్ పెడతా ఇంకా. మరి రేపు మార్కెట్‌లో ఏం జరగచ్చు అని చెప్పేసి కొంచెం ఎఫర్ట్ పెట్టి ఎతుకుతాను మొత్తము. ఓకే. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయంటే ఓకే అని చెప్పేసి మీకు కొంచెం కాన్ఫిడెంట్‌గా పెడతాను అనమాట. ఓకేనా? సో, ఈ వీడియోస్ చేయడం వల్ల మీ లాభం ఉందో లేదో తెలీదు కానీ నాకైతే లాభం. ఎందుకంటే నా సబ్జెక్ట్ అనేది నాకు ఇంకా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటది. నాకు ఇంకా నేను ఫర్దర్ ఇంకా డెప్త్‌గా అనలైజ్ చేస్తాను. ఓకేనా? సో, దానివల్ల ఓకేనా? సో, మీకు సపోర్ట్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి ఏమైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీరు మార్కెట్‌లో చాలా విషయాలు నేర్చుకోవాల్సింది. అది నేర్చుకుంటేనే మీరు ప్రాఫిటబుల్‌గా ఉంటారు. ఓకేనా? సో, ఓకే గైస్. ఓకే. థాంక్ యూ.